వైజాగ్ లోకల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వదీక్ష. ముందుగా నేటి వార్త విశేషాలు చూద్దాం. అనకాపల్లి జిల్లా పరిశోధన కేంద్రంలో జరగబోయే ఈ నెల 19న కిసాన్ మేళా కార్యక్రమాన్ని జయప్రదం చేసి రైతులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఏడీఆర్ జగన్నాథరావు కోరారు. శనివారం అనకాపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 19న జరిగే 64వ కిసాన్ మేళాను 3 జిల్లాలలో ఉన్న రైతులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనకాపల్లిలో ఈ పరిశోధన కేంద్రం 1913వ సంవత్సరంలో ప్రారంభించబడిందని, నేటికి 110 సంవత్సరాలు పూర్తి చేసుకుందని తెలిపారు. ఈ పరిశోధన కేంద్రం 103 ఎకరాల్లో విస్తరించి ఉందని, అందులో 77 ఎకరాల్లో పంట సాగు పరిశోధన చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో రైతులకు ఉపయోగపడే వంగడాలను పరిశోధన చేసి వేరు చేయడంలో ఇక్కడ శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అరుంధతి అనే పేరుతో విడుదల చేస్తాము. ఇది ఏంటంటే మనకి ఈ వశిష్ట రకం కంటే దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే కొద్దిగా పిల్లకలు ఎక్కువగా పెడుతుంది, మంచి రసనాన్యత కలిగి అధిక దిగుబడులు ఇస్తుంది. అలానే జ్యూస్కి ఇప్పుడు చాలా మంది రైతులు అడుగుతున్నారు, జ్యూస్ కూడా ఇది అనువైన రకము. అలానే ఇంకొక కొత్త విషయం ఏంటంటే 2017 2009 223 ఒకటి ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే ఎర్రకుళ్ళు తెగుల్ని బాగా తట్టుకునే రకము. 2010 229 ఇది NPPGR తోని రిజిస్టర్ కూడా చేస్తాం. అది ఫస్ట్ టైము మన ఇక్కడ ఈ పరిశోధనా స్థానం నుంచి చేసింది. తర్వాత కొంచెం బాగా ప్రామిసింగ్గా ఉన్న రకం ఒకటి ఉంది, 2623 అని. ఇది కూడా చాలా ఫ్యాక్టరీ ఏరియాస్లో ఉంది. ఇక్కడ మనకి తెలంగాణలో కానీ ఒరిస్సాలో కానీ మన దగ్గర కూడా మంచి ప్రాచుర్యం పొందుతుంది. ఇది కూడా ఈ సంవత్సరంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. రీసెర్చ్ జరిగేది అనకాపల్లిలో. అయితే ఈ చెరుకు రకాలు సారు చెప్పారు, చెరుకు రకాల గురించి 21 రకాలు విడుదల చేయడం జరిగిందని చెప్పారు. అయితే రకాల రూపకల్పన ఎలా అంటే అధిక దిగుబడినిచ్చి మంచి రసనాన్యత కలిగి చీడపీడల్ని తట్టుకొని మంచి కార్సి దిగుబడిని ఇచ్చే రకాలని మనకి అటు షుగర్ ఫ్యాక్టరీకి కానీ ఇటు బెల్లం రైతులకు కానీ మంచి లాభం సాటిగా ఉండే రకాలను విడుదల చేయడమే మన ముఖ్య ఉద్దేశం. వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లి వారు ఈ నెల 19వ తారీఖున కిసాన్ మేళా అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ కిసాన్ మేళాలో వ్యవసాయ ప్రదర్శన, రైతులతో ముఖాముఖి, అలాగే శాస్త్రవేత్తలతో ముఖాముఖి, అలాగే అగ్రికల్చర్ ఎగ్జిబిషన్స్, రైతులకి సందేహాలు నివృత్తి చేయడం, ఇవన్నీ కూడా జరుగుతాయండి. అందువల్ల మన రైతాంగం అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించవలసిందిగా కోరుచున్నాను. రైతులందరూ కూడా ఆ రోజు ఉదయం 10 గంటలకు వస్తే మనకి ఇక్కడ ప్రదర్శన చూసి వాళ్ళకి కావాల్సిన, అంటే మనకి చెరుకులో కానీ, చిరుధాన్యాల్లో కానీ, నూనె గింజల్లో కానీ, మొక్కజొన్నలో కానీ ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నా దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి మన రైతు సోదరులు, మన శాస్త్రవేత్తలతో మాట్లాడి దాని యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ కిసాన్ మేళా సందర్భంగా మనకి అనకాపల్లి, విశాఖపట్నము, విజయనగరము, శ్రీకాకుళం జిల్లాల నుంచి కూడా రైతు సోదరులు ఇక్కడికి వచ్చి మన శాస్త్రవేత్తలతో మాట్లాడి వాళ్ళ యొక్క సందేహాలను నివృత్తి చేయవలసిందిగా కోరుచున్నాను.